నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. నీ కనుపాపవలె నన్ను కాచి నేను చెదరక మోసావ స్తోత్రం. ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం జీవితమును మేలతో నింపితివి. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ. స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ. స్తోత్రం ఎబినేసరే ఎబినేసరే ఇంతకాలం కాచితివే. ఎబినేసరే ఎబినేసరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 కనుపాపగా కాచితివి. స్తోత్రం 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 కౌగిలిలో దాచితివి. స్తోత్రం సర్వ కృపానిధియగు దేవుని మహోన్నత నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ, ప్రియులారా, ఈ మంచి గడియలో దేవుని యొక్క మాటలు వినేందుకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఏ దేవుని గురించైతే మాట్లాడుతుందో ఆయనకు రెండు విశేషాలున్నాయి. మిగిలిన దైవత్వాలతో పోలిస్తే ఆయనకు కొన్ని సమానమైన అనుభవాలు ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ రెండు విషయాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒకటి, ఆయన మనుషులకు తండ్రిగా బయలుపరుచుకునేవాడు. నిజానికి ఆకాశం ఆయన సింహాసనం,
ఈ భూమి ఆయన పాదపీఠం, మనం ఎవరమో సమీపింపరాని మహా తేజస్సులో ఆయన మాత్రమే నివసించే అమరత్వము కలిగిన దేవుడు. అటువంటి ఆయన భూమి మీద ఉన్న మనుషులకు ఆయన తండ్రిగా బయలుపరుచుకున్నవాడు. ఇదొక విశేషం. మరి ఒక విశేషం ఏమిటి అంటే, ఆయన మనలో ఎవరికని దూరముగా ఉండేవాడు కాదు. నేను ఎక్కడో ఉంటాను, మీరు నన్ను కలుసుకోవడానికి నా దగ్గరకు రండి అని చెప్పి ఆయన మనుషులకు దూరంగా ఉండేవాడు కాదు. మనకు కనబడుతున్న ఈ సువిశాల విశ్వాన్ని ఆయన చేసిన తరువాత చివరి దినమున ఆయన తన పోలికలో తన స్వరూపములో నరుని చేశాడు. తన పోలికలో తన స్వరూపములో చేయబడిన నరులకు ఆయన చేరువుగా వచ్చేవాడు. బైబిల్లో రాసి ఉంటుంది, ప్రతి చల్లపూట ఆయన వారితో సంభాషించేందుకు వచ్చేవాట. అయితే ఒక రోజున ఆ ఏదేను అనబడిన మంచి తోటలో తాను చేసినటువంటి మనుషులతో ఆయన ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అందుకు గల కారణం ఏమిటి అంటే, ఆనాటి ఆ మనుషులు దేవుని మాట మీద విశ్వాసం కంటే దుష్టుని మాట మీద విశ్వాసం పెంచుకున్నారు. దేవునికి విధేయత చూపడం కంటే వారు దుష్టునికి విధేయత చూపారు. కనుక వారి బ్రతుకులో తలెత్తిన అవిశ్వాసం, అవిధేయత, దేవుని ఎడల వారికున్న విశ్వాసానికి బదులుగా అవిశ్వాసం, అలాగనే వారు దేవుని ఎదుట కనపరిచిన అవిధేయత వలన దేవుడు వారితో ఉండలేక ఆయన వారికి ఎడమ కావలసి వచ్చింది. కానీ ఆయన మనసు ఎప్పుడూ తన ప్రజలకు చేరువుగా ఉండాలి అని ఉంటుంది. ఆ కారణం చేత మోషే అనే ఒక ఆయన్ని పిలిచి ఆయన ఏమన్నాడంటే, మోషే, నేను నా ప్రజల మధ్య నివసించున్నట్లు నీవు నాకు ఒక పరిశుద్ధ స్థలమును ఏర్పరచవలెను అన్నాడు. మోషే అనబడిన సేవకుడు ఆ మాట విని ఆయనతో ఉన్న మనుషులందరూ కలిసి దేవునికి ఒక చక్కని గుడారాన్ని వారు కట్టారు. ఆకాశమందున్న దేవుడు ఆ గుడారములోనికి వచ్చి తన ప్రజల మధ్యనే నివసించేవాడు. చాలా కాలం ఆయన వారితో ఉన్నటువంటి రోజులు దేవుని సన్నిధి వారితో ఉంది, దేవుని నడిపింపు వారికి ఉంది, దేవుని పోషణ వారికి ఉంది, దేవుని కాపుదల వారికి ఉంది. దేవుడు వారితోనే చక్కగా నివసించాడు. కానీ ఒక రోజున ఆ గుడారాన్ని కూడా విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. ఎందుకని అంటే, ఆ గుడారం దగ్గర పనిచేస్తున్న సేవకుడు, ఆ సేవకుని యొక్క కుమారులు దేవునికి విరోధంగా బ్రతకడం మొదలుపెట్టారు. వారు దేవుని సముఖమందు సేవ చేస్తున్నారు, కానీ దేవుని గురించిన జ్ఞానం లేకుండా సేవ చేస్తున్నారు. అజ్ఞానం అది దేవునికి ఇష్టం ఉండదు. అలాగనే వారు దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలతో సైనించడం మొదలుపెట్టారు. ఇది అపవిత్రత. దేవుడు అజ్ఞానాన్ని సహించేవాడు కాదు, అపవిత్రతను కూడా సహించేవాడు కాదు. గనక మళ్ళీ ఆ గుడారాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏదేనుకు దిగి వచ్చాడు. అవిశ్వాసము, అవిధేయత కనబడితే వారిని విడిచి వెళ్ళిపోయాడు. షిలోహు అనబడిన స్థలములో ఆయన గుడారములో ఉండి తన ప్రజల మధ్య నివసించాడు. కానీ అజ్ఞానము, అపవిత్రత కనబడినందున వారిని విడిచిపెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదు. ఒక రోజున చక్కని ఇలాంటి మందిరం, చాలా పెద్ద మందిరం సొలొమోను అనబడిన రాజు చేత నిర్మించబడితే మళ్ళీ ఆ మందిరంలోనికి ఆయన దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చిన తరువాత చాలా కాలం తన ప్రజలతోనే ఆయన కాపురం చేశాడు. దురదృష్టకరం ఏంటి అంటే, ఆ ప్రజలు మళ్ళీ అన్యాయం చేయటం, అక్రమంగా జీవించడం వారి జీవితంలో కనబడింది. కుక్కతోక వంకర అన్నట్టు ఈ మనుషుల బుద్ధి వంకర బుద్ధే. ఏదైనా తోటలో అవిశ్వాసాన్ని, అవిధేయతను కనపరిస్తే, షిలోహు దగ్గర అజ్ఞానము, ఆత్మత్రత కనబడితే, ఇప్పుడు సొలొమోను మందిరము దగ్గర
భయంకరమైనటువంటి అక్రమం అన్యాయం కనబడిన కారణం చేత ఇక నేను ఈ మధ్య ఉండలేను అనుకున్నాడు దేవుడు. కారణం, దేవుడు మహాపరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పవిత్రుడు. ఆయన పాపముతో జతకట్టి ఉండలేకపోయాడు. ఆయన ఏదేను అనబడిన తోటలో ఉండలేకపోయాడు, సిలోహు దగ్గరున్న గుడారములో ఉండలేకపోయాడు, చివరికి యెరూషలేములో కట్టబడిన సొలొమోను దేవాలయములో ఉండలేకపోయాడు. ఇక లాభం లేదు, నేను ఈ ప్రజల మధ్యకు వెళ్ళి వారితో నేను ఎట్లా కాపురం ఉండేది అన్న దేవుని ఆలోచనలో నేను వాళ్ళలాంటి ఒక శరీరాన్ని తీసుకుని వాళ్ళ మధ్యకు వెళ్ళి బ్రతుకుదాము అని కన్య మరియా అనే అమ్మ పొట్టలో ఆయన శరీరాన్ని తీసుకుని, ఆయన శరీరమే ఒక గుడారంలా చేసుకుని మనుషుల మధ్య నివసించడానికి వచ్చాడు దేవుడు. ఆయన పేరే యేసుక్రీస్తు. మరి ఆయన వస్తే ఉండనిచ్చారా ఈ పాడు మనుషులు? మళ్ళీ ఆయనను అర్థం చేసుకోలేక ఆయన మీద అపార్థాలు పెట్టుకొని, ఆయన మీద అపోహలు పెంచుకొని, ఆయన గూర్చిన సరైన గ్రహింపు లేక చివరకు ఆయనను శిలువ మీద 3 మేకులతో వేలాడదీసి ఆయనను చంపి పడేశారు. ఇక ఎట్లా పోయినా ఈ మనుషులు ఉండనీయటల్లా. నేను వరుసగా చెప్పానుగా, తోట, గుడారం, మందిరం, చివరికి మనిషి, ఎట్లా వచ్చినా కానీ ఈ మనుషులు ఉండనీయటంలా. ఇక లాభం లేదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన వాడు, పరలోకానికి వెళ్ళిన ఆయన ఈసారి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, నా యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది నా బిడ్డలవుతారో, నేను వారిలో ఉండి బ్రతుకుతాను అని 2000 సంవత్సరాల క్రిందట ఆయన పెంతెకోస్తు అనబడిన దినమున మనుషుల శరీరాల్లోనికి వచ్చాడు. ఎవరి శరీరాల్లోనికి? ఎవరైతే యేసుక్రీస్తు తన దేవుడిని విశ్వసించి తన పాపముల విషయమై పశ్చాత్తాపడి దేవునికి తన హృదయంలో చోటిచ్చినారో వాళ్ళ హృదయాల్లోనికి దిగివచ్చి వారిని ఆయన ఆలయాలుగా మార్చేశాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పనా, ఎవరైతే దేవునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది ఆయన రక్తములో తమ పాపములు కడుక్కొని వారు నీతిమంతులుగా చేయబడ్డారో వారు దేవుని కొరకు కదులుచున్న ఆలయాలు. ఈ ఆలయం శ్రీకాకుళం నుంచి వచ్చింది. అమ్మ వింటున్నారా? ఈ ఆలయం జొన్నలగడ్డ నుంచి వచ్చింది. ఈ ఆలయం రామిరెడ్డిపల్లి నుంచి వచ్చింది. అలాగని ఇక్కడ చాలా ఆలయాలు కనబడుతున్నాయి. ఏమి ఆలయాలంటే కదులుచున్న ఆలయాలు. మరి ఇదేంటిది? ఇది కదలని ఆలయం. ఈరోజు చూసాం, ఇది ఇక్కడే ఉంటుంది. రేపొచ్చి చూస్తాం, ఇది ఇక్కడే ఉంటుంది. 5 సంవత్సరాల పోయి చూసినా ఇది ఇక్కడే ఉంటుంది. అయితే ఈ కదలని ఈ మందిరానికి మహిమ ఎప్పుడొస్తుంది అంటే, కదులుచున్న మందిరాలు ఇందులోనికి రావాలి. కదలని మందిరములోనికి కదులుచున్న మందిరాలు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తే ఈ స్థలములో దేవుని తేజో మహిమ నిలుస్తుంది అని దేవుడు చెప్పాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? ఏదైనా తోటకు చెందుకు వెళ్ళిపోయాడు. ఆ దేవుని మీద అవిశ్వాసం, దేవునికి అవిధేయత, ఈ 2 పాపానికి గుర్తులు. ఈ ఉండే దగ్గర ఆయన ఉండలేడు. మరి గుడారములోకి వచ్చాడు. మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అజ్ఞానము, అపవిత్రత, ఇది కూడా పాపానికి గుర్తులే. ఈ ఉన్న దగ్గర ఆయన ఉండలేడు. తరువాత సొలొమోను దేవాలయంలోకి వచ్చాడు. అక్కడ అన్యాయం కనబడింది, అక్రమం కనబడింది. ఈ రెండింటి దగ్గర దేవుడు ఉండలేడు. చివరికి యేసుక్రీస్తుగా మానవ దేహంలో వచ్చాడు ఈ లోకానికి. మరి ఏం చేశారు మనుషులు? ఆయన మీద అపార్థాలు పెట్టుకున్నారు, ఆయన మీద అపోహలు మాట్లాడారు, 3 మేకుల మీద సిలువ వేసి చంపేసినారు. ఈ అపార్థాలు, అపోహలు కూడా వారి పాపము నుంచే పుట్టుకొచ్చినాయి. ఆ కారణం చేత ఆయనే ఈ లోకమునకు ఆయనను విశ్వాసం ఉంచిన వారి శరీరాల్లోనికి వచ్చి దేహమునే దేవాలయముగా మార్చేశాడు. అందుకనే బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఏది దేవాలయం? ఇది కదలని దేవాలయం. రాళ్ళు, ఇటుక, సిమెంటు, ఇనుము, కర్రతో, ఇది ఇసుకతో చేయబడింది. ఇది కదలని దేవాలయం.
కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి పాపమును ఆశించుకొని దేవుని పిల్లలుగా బ్రతుకుదామని తమ హృదయాల్లో తీర్మానం చేశారో వాళ్ళు ఎవరో తెలుసా? వారు కదులుచున్న మందిరాలు. నేను కదులుచున్న మందిరాన్ని శ్రీకాకుళం నుంచి వచ్చాను అని చెప్పాను. ఇక్కడ చాలా కదిలే మందిరాలు ఉన్నాయి. ఈ కదిలే మందిరాలను ఇక్కడికి వచ్చి వినండి ప్రియమైన స్నేహితులారా, దేవునిని ఆరాధిస్తే ఈ స్థలం ఏమవుతుందో తెలుసా? దేవుని తేజో మహిమతో నిండి ఉంటుంది. అలాంటి మందిరం దగ్గర దేవుని పిల్లలమైన మనం అన్ని ఆశీర్వాదాలు అనుభవించవచ్చు. ఏమేమి అనుభవించవచ్చో నేను వరుసగా చెప్తాను. కానీ ఈ మందిరం విషయంలో మనం ఎలాంటి వైఖరి కలిగి ఉండాలో చెప్తాను. అమ్మ అర్థమవుతున్నదా? ఏది మందిరం? ఇట్లా చెప్పండి. ఎవరి మందిరం? నేనే మందిరాన్ని. ఇదే మందిరం. ఇది కదలని మందిరం. నేనెవరిని? కదులుచున్న మందిరాన్ని. ఈ కదులుచున్న మందిరం, ఈ కదలని మందిరం విషయమై మన వైఖరి ఎలా ఉండాలనంటే వరుసగా చెప్తాను వినండి. బైబిల్ ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం మందిరము అంటే అది ప్రతిష్ఠించబడిన స్థలం. ఏంటమ్మది? అంటే నేనెవరిని? ప్రతిష్ఠించబడిన వాడిని. అమ్మ వింటున్నారా? మరి ఇదేమిటి? ప్రతిష్ఠించబడిన స్థలం. దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది అంటే అది దేవునికి మాత్రమే చెందిందన్నమాట. వేరొక దానికి వాడకూడదు. ఆ స్థలములో ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకూడదు. ఒక విషయం జ్ఞాపకం చేయనా? దేవుని మందిరములో యాజకత్వం చేసే ప్రధాన యాజకుడైన అహరోను అనబడిన ఆయన కొడుకులిద్దరు. లేవీకాండం 10వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళిద్దరూ దేవుని మందిరానికి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన కారణం చేత దేవుడు తన సముఖమందే వారిని హతము చేసేశాడు. ఎందుకంటే అది దేవుని పరిశుద్ధత. వారు దేవుని పరిశుద్ధతను సన్మానించక వారు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి అన్యాజ్ఞని తీసుకుని వచ్చి దేవుని ఆరాధిద్దామని ప్రయత్నం చేసి పాపం వారు దేవుని మందిరములోనే మరణించవలసి వచ్చింది. అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన దాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా వాడుకోకూడదు. ప్రపంచ చక్రవర్తులలో బబులోను సామ్రాజ్యం చక్రవర్తులు కలిగిన సామ్రాజ్యమే. అందులో ఒక చక్రవర్తి పేరు బెల్షజర్. అమ్మ వింటున్నారు కదూ? ఈ బెల్షజర్ అనేవాడు ఏం చేశాడో తెలుసా? ఒకమారు దేవుని మందిరానికి చెందిన పాత్రల్ని అవన్నీ తీసుకుని వచ్చి ఆ పాత్రలో ద్రాక్షరసం త్రాగుతూ ఎగతాళి చేస్తూ ఉంటే దేవుడు గోడ మీద ఒక మాట రాశాడు. మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ అనే మాట రాశాడు. ఈ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? నీ జీవితం లెక్క చూచాను, నువ్వు తేలిపోయావు, నీ రాజ్యం నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది, నిన్ను కూడా తీసివేస్తున్నాను అన్నాడు. మీకు విషయం చెప్పనా? దేవుడు గోడ మీద రాసిన ఆ రాత్రే ఆ బెల్షజరు గతించిపోయాడు. ఆయన సామ్రాజ్యం కూడా మాదీ పారసీకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే దేవునికి అంత కోపం? మారేదానికి అవకాశం ఇవ్వలేదే, పశ్చాత్తాపడడానికి సమయాలు ఇవ్వలేదే అని. అంటే దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది ఏదైనా ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. అమ్మ వింటున్నారా? ఇప్పుడు ఈ దేహం దేవుని మందిరమైంది. ఇందులో ఉన్న ప్రతి అవయవం ఇది దేవుని కొరకు ఉపయోగించబడాలి. ఇలా మీతో చెప్పనా? ఇప్పుడు దేవుడు ఈ దేహంలో 2 కళ్ళు ఇచ్చినాడు. ఏం చేయాలి 2 కళ్ళుతో? ఏం చూడాలనే మాట రైటే చెల్లి. ఏం చూడాలి? సాయంత్రం 6 గంటల నుంచి కూర్చొని రాత్రి 9 అయ్యే వరకు సీరియల్ కథలు చూస్తే తెల్లారుతుందా? ఇందుకొరకేనా కళ్ళు ఇచ్చింది? వింటున్నారా లేదా? నేను ఒక మీటింగ్కి పోతే వాక్యం చెబుతుంటే నాకు కళ్ళు తెరిచి చూస్తా, ఎవరు వింటున్నారో ఎవరు వినలేకపోతున్నారో అందరిని గమనించి చెప్పడం నాకున్నటువంటి మాయిదారు రోగం. అమ్మ వింటున్నారా? అందరి వైపు చూస్తానని చెప్తూ ఉంటాను. అందులో ఆమె పక్కామెతో మాట్లాడుతుంది. మళ్ళీ మధ్యలో మాట్లాడుతుంటే నేను కోప్పడతానని అవతల వ్యక్తికి తెలిసి ఊరుకో అంటుంది. ఈవిడేమో ఊరుకోకుండా అడుగుతుందన్నమాట. అడుగుతుంటే అది నేను కొంచెం గమనించాను. ఆ పక్క ఆమె కొంచెం ఆమెను సముదాయించింది. నేను వాక్యమంతా చెప్పిన తర్వాత ఆ సిస్టర్ని కలిశాను. ఏంటమ్మా మీ పక్క ఆమె ఏదో నేను గులుగుతో అడుగుతుంది, ఏమడుగుతుందంటే ఏం చెప్పమంటారనయ్యా అంది. పర్వాలేదు చెప్పమ్మా, ఏమడిగింది ఆమె అంటే ఆవిడ అడుగుతుందట, నేను కార్తీక దీపంలో ఏమైందో చెప్పవా. ఏంటమ్మా
మీ కార్తీక దీపం తగలబెట్ట, మీ మొగల రేకులు కాలిపోను. కార్తీక దీపం అంట, మొగల రేకులంట. సాయంత్రం 6 నుంచి 9 వరకు భర్తతో పిల్లతో చక్కగా కూర్చొని మాట్లాడుకుని కలిసి భోజనం చేసి ఒక కుటుంబ వాతావరణంలో ఆనందించవలసిన అమ్మలక్కలందరినీ ఈ టీవీ సీరియల్ వచ్చాయి చూసావు, మిమ్మల్ని పక్కతో పట్టించాయి. అందుకే భర్తతో టైం లేదు, పిల్లలతో టైం లేదు, అందరూ కలిసి భోజనం కలిసి చేసి అలవాటైపోయింది. ఈ కళ్ళు నీ సీరియల్ కథలు చూడడానికి ఇచ్చాడా దేవుడు? దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవ్వా అన్నాడు భక్తుడు. దేవుడి కళ్ళు ఎందుకు ఇచ్చినాడనంటే ఆయన గ్రంథములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచేందుకు. మరి అందుకొరకే వాడుతున్నామా కళ్ళు? ఈ ప్రతిష్ఠించబడ్డాయి, ఇది దేవునికి అప్పగించేసుకున్నాను. అంతేగాని వినండి, వేరొక దానికి వాడడం కుదరదు. ఆ దేవుని మందిరానికి చెందినవి వేరొక దాని కొరకు వాడితేనే ఆ రాత్రే అతని దేవుడు తొలగించి అతని రాజ్యాన్ని మాదీ పారసీకులకు అప్పగించాడు. అక్క చెల్లి తమ్ముడన్న వినండి, కదలుచున్న మందిరాలు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవి. కదలని ఈ మందిరము కూడా దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. దీన్ని ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు, దీన్ని కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. అమ్మ వింటున్నారా? ఇదేంటో చెప్పండి. ఇదేం మందిరం? వెరీ గుడ్. ఇదేమి మందిరం? వెరీ గుడ్. దీన్ని మన ఇష్టానుసారంగా వాడకూడదు, మనం కూడా ఇష్టానుసారంగా దేహాన్ని వాడకూడదు. ఈ కళ్ళు దేవుని సంగతులు చూడాలి, ఈ నోరు దేవుని స్తుతిని ప్రచురపరచాలి, ఈ చెవులు దేవుని మాటలు వినాలి, ఈ చేతులు దేవుని కార్యాలు చెయ్యాలి, ఈ కాళ్ళు దేవుని కొరకు పరిగెత్తాలి. అంతేగాని ఏమండి, ఈ కళ్ళతో సీరియల్ కథలు చూసి, ఈ చెవులతో సినిమా పాటలు విని, ఈ నోటితో బూతులు మాట్లాడి, ఈ చేతులతో చెడు పనులు చేస్తా, ఈ పాతాలతో ఇష్టం వచ్చిన దగ్గర పరిగెత్తడం, అది దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నువ్వు దేవుని నిజంగా నమ్మితే, నీ పాపాల కొరకు శిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవుడు నమ్మిన మాట నిజమైతే నీ దేహాన్ని ఆయన దేవాలయంగా మార్చాడు. దేవాలయం అంటే అర్థం ఏంటో చెప్పనా? దేవాలయం అనగా దేవుడు నీలో లయమయ్యున్నాడు అని అర్థం. అర్థమవుతున్నదా? దేవాలయం అంటే దేవుడు నీలో లయమై ఉన్నాడు అని అర్థం. నేనొక దేవాలయాన్ని, మీరొక దేవాలయాలు. ఆ కారణం చేత ఈ కదలని దేవాలయములోనికి వచ్చిన మనం కదులుచున్న దేవాలయాలం. చెప్పండి, ఎవరు మనం? కాబట్టి ఇది ప్రతిష్ఠించబడింది, దీన్ని ప్రతిష్ఠించబడినట్లుగానే ఉంచుకోవాలి, మన ఇష్టానుసారంగా వాడుకోకూడదు. రెండో మాట మీతో చెప్పనా? దేవాలయం ప్రతిష్ఠించబడింది మాత్రమే కాదు, దేవాలయంలో భక్తి జరగాలి. ఇంత దేవాలయంలో ఏం జరగాలి? ఈ దేవాలయంలో భక్తి జరగాలి, ఈ దేవాలయంలో కూడా భక్తి జరగాలి. భక్తి అంటే ఏంటి? ఏమండి, దేవుని వాక్యం పట్టుకొని మంచి బట్టలు వేసేసుకొని స్నానపానాలు ఆచరించుకొని నిష్టగా మనం వస్తే భక్తి చేసినట్టేనా? కాదు. మరి ఏది భక్తి అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. భక్తి చేయటం అని అంటే మొదటి మాట దేవుని మీద ఆధారపడి బ్రతకడం. ఇటమా మనకున్న దురలవాటు ఏంటో తెలుసా? మన మీద మనం ఆధారపడి బతికేస్తాం, లేకపోతే ఎవరి మీదనో ఆధారపడి బతికేస్తాం. కానీ ఏ దేవుడైతే నేను సృష్టించాడో, ఏ దేవుడైతే నీ పాపశాపాల కొరకు సిలువలో మరణించినాడో, ఏ దేవుడైతే నీకు అన్ని విషయాల్లో ఆదుకోవడానికి సరిపోయిన వాడో, ఆయన మీద ఆధారపడి బతకడం ఇది మనకు చేతనవడంలా. భక్తి అంటే వినండి, దేవునికి ఏదో మనం ఇవ్వటం కాదు, దేవుని దగ్గరికి ఏదో శుభ్రంగా తయారై రావటం కాదు. భక్తి చేయటం అంటే దేవుని మీద ఆధారపడి బతకడం. వింటున్నారా మీరంతా? ఎక్కడ ఉన్నారా లేదా? ఏదో చెప్పండి, ఎక్కడ ఉన్నారా? రెండో మాట చెప్తాను విన. భక్తి అంటే దేవునిలో ఆనందిస్తూ బతకడం. మనకున్న ఒక దురలవాటు చెప్పనా? మనము దేవునిలో ఆనందించం కానీ దేవుడిచ్చిన వాటిలో ఆనందిస్తుంటాం. వరములో మనం ఆనందిస్తాం కానీ వరప్రదాతలో ఆనందించాం, దానములో ఆనందిస్తాం కానీ దాతలో ఆనందించాం. ఇదే మనుషులకు ఉన్న మాయిదారు రోగం. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మా దగ్గర ఒక ఆమెకు పిల్ల 6 సంవత్సరాలు పిల్లల పొట్టల ప్రార్థన చేయమన్నారు. సరే, ప్రార్థన చేశాం. ఆ పిల్లాడు పుట్టడమే గొప్ప అద్భుతం. ఇవ్వండి, సరే, ఆ పిల్లాడికి డెలివరీ అయినప్పుడు ఊర్లో లేను. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు చెప్పారు ఆమె డెలివరీ అయిపోయింది, పోయి పలకరింపగా వెళ్ళి చూసొద్దాం పదండి అని అంటే మేము వాళ్ళ ఇంటికి పోయాం.
పిల్లగాడేమో ఉయ్యాల్లో ఉంచింది. మేము రాగానే అన్నన్న వచ్చారా, రండి 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 చూద్దురు రండి అని చెప్పి ఉయ్యాల దగ్గర తీసుకుని వెళ్ళి, అన్నా చూశారన్నా వీడికి ఉంగరాలు జుత్తు వచ్చిందన్నా, ఇదంతా మా అమ్మ పోలిక అంది. మంచిదమ్మా అన్నాం. అన్నన్నా చూశారా వీడి బొగ్గలేమో ఇట్లా అంటుంటే లోపలికి పోతున్నాయి, ఇది సొట్ట బొగ్గలు వచ్చాయి అన్నా వీడికి, ఇదంతా మా తమ్ముడు పోలికన్నా అంది. మంచిదమ్మా. చూశారన్నా వీడి ముక్కు ఎంత సూదిగా ఉందో, నాలాంటి ముక్కే వచ్చిందన్నా, సూది ముక్కోడు పుట్టాడు. మంచిదమ్మా. కాలు చేతుల గోర్లు చూశారన్నా, మా నాన్న గోర్లు ఇలాగే ఉంటాయన్నా. మంచిదమ్మా. వినండి వినండి, మళ్ళీ చెప్పండి. తల ఎవరి పోలిక? వాళ్ళ అమ్మగారి పోలిక. బొగ్గలు ఎవరి పోలిక? వీళ్ళ తమ్ముడు గారి పోలిక. ఏమండి ముక్కు ఎవరి పోలిక? ఈవిడి గారి పోలిక. కాలు చేతుల గోర్లు ఎవరి పోలిక? వాళ్ళ నాన్నగారి పోలిక. భర్త తొరు పోలిక ఒక్కటి వచ్చి సావలా ఈ పిల్లగాడికి. భర్త తరపు వాళ్ళ పోలిక ఒక్కటి వచ్చి చావలా. ఇప్పుడు ఆ పిల్లగాడిని నకసగ పర్యంత వర్ణిస్తుంది అంటే ఈవిడ పిల్లవాడిలో ఆనందిస్తుందా లేక పిల్లవాడిని ఇచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా చెప్పండి నాకు. ఇదే మనం చేసిన పొరపాటు. మరి పెద్ద భక్తి పరులం అంటామే. భక్తి అంటే దేవుని ఆనందించడం, దేవుడు ఇచ్చిన వాటిని ఆనందించడం కాదు. ఆ మధ్య ఏదో పక్కన గుంటూరుకి వెళ్ళాను ఒకసారి. వెళితేను ఒక ఆమె పెద్ద ఇల్లు కట్టుకుందట. ఏమండి రెండన్నా ఇల్లంతా చూడండి అని మొత్తం అంతా చూపించాక మంచి డిజిటల్ మార్బుల్ వేసింది, చాలా అందంగానే కట్టారు. మంచిది మంచిదని అన్ని గదులు తిరిగి బయటికి పోయే టైంకి అంటుంది, అన్నా వాష్రూమ్ కూడా చూడండి అన్నా. ఎందుకమ్మంటే ఏమంటే విదేశం నుంచి తెప్పించిందంత టబ్బు, స్నానం చేయడానికి, నిద్రపోయి స్నానం చేస్తుందా చేయడానికి ఉపయోగపడేలాగా ఒక పెద్ద తొట్టి తెప్పించిందట. మీరు చూడాలన్న తొట్టెని మొత్తం తొట్టిని కూడా చూపించావు నిద్రపోల మా తల్లి. ఇప్పుడు చెప్పండి, ఈమె ఇల్లు ఇచ్చిన దేవుళ్ళు ఆనందిస్తుందా లేకపోతే దేవుడిచ్చిన ఇంట్లో ఆనందిస్తుందా? మీరు ఎలాంటో బాగా చెప్తారు మీరు. ఏమమ్మా ఈ రోజున భక్తి అంటే దేవుని ఆనందించడం కానీ దేవుడిచ్చిన వాటిలో ఆనందించుకుంటూ కూర్చోవడం కాదు. కాబట్టి వినండి, ఈ మందిరంలో భక్తి జరగాలంటే నేను దేవుని మీద ఆధారపడాలి, నేను దేవునిలో ఆనందించాలి. ఈ కదలని మందిరంలో భక్తి జరగాలంటే ఇందులోకి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని సేవకుడు ఈ స్థలంలో నిలబడి దేవుని మీద ఆధారపడడం నేర్పిస్తాడు. దేవుని అందులో వినండి వినండి ఆనందించడం నేర్పిస్తాడు. ఇవి నేర్చుకోవాలి ఈ స్థలంలో. అప్పుడు ఈ దేవాలయం బాగుంటుంది. చెప్పండి, ఈ దేవాలయం కూడా బాగుంటుంది. అమ్మ అర్థమవుతున్నదా? దేవుని మందిరం అంటే ప్రతిష్ఠించబడిన చోటు. దేవుని మందిరం అంటే వినండి భక్తి జరిగే చోటు రెండు చెప్పారు. దేవుని మందిరం అంటే మూడో సంగతి చెప్పన, విధులు జరిగే చోటు. ఇక్కడ కొన్ని విధులు జరగాలి. దేవుడు అన్నాడు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఎవరైనా రావచ్చు. నేను యేసు ప్రభువుని నమ్మలేదు, నేను క్రైస్తవుడు కాను, ఏం చింత లేదు. నీ కొరకు కూడా ఈ మందిర తలుపులు తెరిచే ఉంటాయి. దేవుని మందిరం సమస్య జనులకు ప్రార్థనా మందిరం. ఎరగకను దేవుని బిడ్డ కాలేదు పోయావు, పర్వాలేదు రా దేవుని మందిరానికి వచ్చి, ఓ దేవుడా నా పరిస్థితి ఎట్లా ఉంది, నన్ను కనికరించమని వేడుకోవచ్చు. మా మందిరం ఇలాగనే రోడ్డుకు దగ్గరలోనే ఉంటుంది, రోడ్డుకి ఎదురుగానే కనబడుతుంది. అప్పుడప్పుడు కొంతమంది వచ్చి కారు ఆపేసుకొని లేకపోతే బళ్ళు ఆపేసుకొని దండ పెట్టుకొని పోతూ ఉంటారు. నేను అంటాను, మీకేం అర్థమైంది భక్తి అంటే? మాకేం అర్థం కాకపోయినా యేసు ప్రభు దేవుడైన విషయం మాకు తెలిసింది కనుక దండ పెట్టుకొని పని మీద పోతున్నామండి అని చెప్పి అట్నుంచి వచ్చి మేము ఇట్లా మొక్కుబడి చేసుకుని వెళితే, ఈ మందిరము చుట్టూ చూసి మేము ప్రార్థన చేసుకుని వెళ్తే దేవుడు కార్యాలు సఫలం చేశాడయ్యా, ఇగో కానుక పెట్టుకోనా అంటుంటారు వాళ్ళు. మాకు యేసు ప్రభు తెలియదు, ఆయన కార్యాలు తెలియవు, ఆయన చేసినటువంటి ఏమండి ఈ క్రియలు మాకు తెలియవు, మా గురించి ఆయన కలిగి ఉన్న ప్రణాళికలు తెలియవు. కానీ ఒక పని మీద పోయినప్పుడు ఇక్కడ తిరిగి దండం పెట్టుకొని వెళ్ళామండి యేసయ్యకు, దేవుడు కార్యం సఫలం చేశాడు, కానుక పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు. నేను అంటాను, నీ హస్తకానుక కంటే నీ హృదయ కానుక యేసు ప్రభు ఇష్టమమ్మా. ఈ కానుక ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ కానుక కొంచెం ఇచ్చి చూడు, దేవుడు ఇంకా దీవిస్తాడు. ఇక్కడ ఉన్నారా లేదా? మనకున్న పాడలవాటు ఏంటో తెలుసా? హృదయ కానుక ఇవ్వలేం కానీ హస్తకానుక ఇచ్చేస్తాం. ఏది ఒక 100 రూపాయలతో తెల్లారిపోతుందిగా కానుక పెట్టేస్తే.
ఒక 500 రూపాయలు కానుక పెడితే అయిపోతుంది కదా అనుకుంటాం. కానీ ఆయన కోరేది నీ హస్త కానుక కాదు, నీ హృదయ కానుక అనే విషయం చాలామంది దేవుని పిల్లగా తెలియదు. దేవుని మందిరం ఇది విధులు నిర్వహించబడే చోటు. ప్రార్థించే ఒక విధి, ఆరాధించే ఒక విధి, సమర్పించుకునే ఒక విధి ఈ మందిరంలో జరుగుతుంటాయి. ఈ మందిరంలో జరగాలి చెప్పండమ్మా, ఈ మందిరంలో కూడా జరగాలి. అప్పుడు ఇది మందిరం. ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడింది. ఇది భక్తి నేర్చుకునే చోటు, ఇక్కడ విధులు నిర్వహించబడే చోటు. దేవుని మందిరం అంటే ఇంకో విషయం చెప్పనా, చావులు కనబడవలసిన చోటు. అదేంటండి శుభం కొర్రా పిలుకొడుక అంటే వెనకటికి ఎవడో పందిట్లో బోడి పిల్ల అన్నట్టు మీరేదో మంచి మాటలు విందామని వస్తే దేవుని మందిరం అంటే చావులు కనబడాలంటావే అని మీరు అంటారేమో. దేవుని మందిరం దగ్గర పాత నిబంధన కాలంలో యేసయ్య రాకముందు ఒక గొర్రె పిల్లను, ఒక మేక పిల్లను, ఒక కోడి దూడను, లేక పావురం పిల్లను, ఒక గువ్వ పిల్లను అది చచ్చిపోతేనే ఆరాధకులు దేవుని ఆరాధించడానికి వీలు పడేది. దేవుని మందిరం దగ్గర మరణాలు కనబడతాయి. ఇక్కడ కూడా మరణాలు కనబడాలి. మరణాలు కనబడాలంటే ఏంటో తెలుసా? ఒకసారి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. 1 కొరింథీ పత్రిక 15:31 అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను. ఏంటమ్మా? దేవుని నమ్మడం అంటే ఒకసారి చావటం కాదు. దేవుని నమ్మడం అంటే దినదినము చనిపోవడం. ఈ మనుషుడికి కోపం ఎక్కువ. దేవుని మాటలు వింటూ దేవుని సన్నిధిలోకి వచ్చాక ఇలా కోపం ఉండకూడదని కోపానికి చచ్చిపోతున్నాడు. అసూయ ఎక్కువ, అసూయగా చచ్చిపోతున్నాడు. మత్సరం ఎక్కువ, మత్సరానికి చచ్చిపోతున్నాడు. దేవునికి నచ్చని పాడు పనులకు దినదినము చచ్చిపోవడం నేర్చుకోవాలట. మీకు అర్థమయ్యేలా చెప్తాను. తెలంగాణలోని ఆదిలాబాద్ ప్రాంతంలో ఒక ఆయన నక్సలిజంలో ఉండేవాడు. నక్సలైట్లకి ఏమో నాటు సారా కాసి పెట్టేవాట, పోలీసులు కూడా ఇచ్చి పెట్టేవాడట. చివరికి ఈ జీవితం సరిగా లేదు, నేను ఇక జనజీవన స్రవంతిలో కలవాలి, మంచిగా బతకాలి అని చెప్పి ఆ నక్సలిజంలోంచి బయటకు వచ్చి తన జీవితాన్ని కొంచెం చక్కబెట్టుకున్నాడు. ఈలోగా ప్రభువుని నమ్మాడు. దేవుని నమ్మి తన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయనకేమి వాక్యం అలాగా చెప్పే ఇవ్వండి సామర్థ్యం లేదు, లేకపోతే పెద్ద పెద్ద పనులు చేయలేడు. కానీ కంచెను పట్టుకొని దేవుని పాటలు మాత్రం జానపద పాటలు, తెలంగాణ జానపద పదాలు బాగా పాడతాడు ఆయన. అలాగ పాడి సేవ చేస్తూ ఉంటేను మొత్తానికి హైదరాబాదులో వనస్థలిపురంలో ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నట్ట. అమ్మ, మన ఇల్లు కట్టుకుంటే ఇటుక, రాళ్ళు, సిమెంటు, ఇనప గజ్జాలు అవతలింటోళ్ళకి ఇవతలింటోళ్ళ మీద పడతాయిగా. ఇతను కట్టుకుంటాను ఇల్లు ముందు ఒక గంపనూరమ్మ ఉందంట. గంపనూరమ్మ అంటే తెలుసా? ఇక ఊరికే నోరేసుకొని పడిపోతుంది. మా ఇంటి మీదకు దుమ్ము వచ్చేస్తున్నది, మా ఇంటి ముందు ఇనప చొబ్బలు వేశారు, మేము భరించలేకపోతున్నామని ఇక తిట్టడం అంట. ఒకరోజు ఈయనింట్లో ఉన్నట్ట. ఈయనింట్లో ఉండాక ఆవిడ తిట్లు మొదలుపెట్టింది. భార్య అంటుంది, ఏమండి చూసారా ఆవిడ ఎలా తిడుతుందో, మీరు లేనప్పుడు ఇంకా ఎక్కువ తిడుతూ ఉంటుంది, ఈ రోజుకో తిడుతుంది, మీరు లేవండి, మీరు అడగండి, దాన్ని ఏదో చెయ్యండి అని ఇంట్లో గిల్లుతుందట. గిల్లుడు రాని ఈవిడ గారేమో అడిగి ఏమీ చేయలేదు, కానీ భర్త మాత్రం అడగాలంటే దెబ్బలాట తీయాలట. అడుగుతుంటే ఈవిడ బాధపడలేక మొత్తానికి బయటకు వచ్చారట. ఈవిడ అనుకో మా ఆయనకి భలే కోపం వచ్చింది, ఇప్పుడు దాని సంగతే తేలుస్తాడు అనుకుంటే అలాగ బయటకు వచ్చి ఆవిడ చూస్తుంటుండగా అలాగే వీధులు నడిచి వెళ్ళి ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి 2 లీటర్ థమ్సప్ బాటిల్ కొన్నాడంట. ఈవిడ ఇక్కడ చూసి దీనికి ఏమొచ్చింది, మా ఐదారు రోగం, ఇతగాడికి ఏమొచ్చింది, నేనేమో ఆవిడ తిడుతున్నాదిరా బాబు, అడగరా ఆయన ఇంట్లో వచ్చి పంపంటే ఆ షాపుకి వెళ్ళి 2 లీటర్లు థమ్సప్ బాటిల్ కొన్నాడేంటో అనుకుందట. ఆ బాటిల్ పట్టుకుని వస్తున్నాడు భర్త. ఏం చేస్తాడో చూద్దామని చూస్తుంటే ఆ తిట్టిన ఆవిడ ఇంటి ముందుకు వెళ్ళి అక్కా అన్నట్టు అక్క వచ్చింది. అంత దెబ్బలాటకు వచ్చాడేమనుకొని, ఎందుకు అక్కలు గరుస్తావు, సుమారు 2 గంటల సేపు అరిసావని అలసిపోయావని నీకు థమ్సప్ బాటిల్ కొని తెచ్చానక్క తాగు అన్నాడట. ఏమయ్యా, నిన్నే కదా తిట్టాను, నీ భార్యని కదా తిట్టాను, నువ్వేంటి నేను అలసిపోయాను థమ్సప్ బాటిల్ ఇస్తున్నావు, నీ కోపం రాదా అందట. కోపం ఎక్కడొస్తుంది అక్క, నేను ఎప్పుడో చచ్చిపోతేను, నాతో దెబ్బలాడాలి అనిపించడం లేదా నీకంటే? ఎలా అనిపిస్తుంది అక్క, నేను ఎప్పుడో చచ్చిపోయాను కదా యేసు ప్రభులో.
కోపానికి చచ్చాను, ద్వేషానికి చచ్చాను, దెబ్బలాట్లకు చచ్చాను, చనిపోయానక్క అంటున్నాడట. యేసు ప్రభు నమ్మిన వాళ్ళంటే దినదినము దేవునికి వ్యతిరేకమైన పాపాల విషయమై వారు చనిపోయి బ్రతుకుతారు. అది మందిరం అంటే. ఈ మందిరములో దినదినము చావు రావాలి, ఈ మందిరములో కూడా దినదినము చావాలి. జోసఫ్ గారు మొన్న తాళ్ళూరు మీటింగులో ఒక గొప్ప మాట చెప్పారు, మనసులో పడింది. నువ్వు చావాలి, చావకపోతే ఏవండి ఎదుటివాడిని బతికించలేవు. నువ్వు చావాలి, ఎదుటివాడిని బతికించాలి. నువ్వు చస్తూనే అవతలని చంపాలి, వాడు కూడా తరువాత బతుకుతాడు. అమ్మ, మందిరం అంటే అర్థమైందా? మందిరం అనగా ప్రతిష్ఠించబడిన చోటు ఇదైనా ఇదైనా. మందిరం అంటే భక్తి చేసే చోటు ఇదైనా ఇదైనా. మందిరం అంటే విధులు చేసే చోటు ఇదైనా ఇదైనా. మందిరం అంటే మరణాలు కనబడే చోటు ఇదైనా ఇదైనా. అటువంటి మందిరములో మన కొరకు గొప్ప దీవెనలు ఉన్నాయి. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అర్థమవుతుందా, వ్యర్థమవుతుందా? ఏదో ఒకటి చెప్పండి, పర్వాలేదు. అర్థమవుతుందమ్మా? సరే, అటువంటి మందిరంలో ఏం దొరుకుతుందో చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. అమ్మ వినండి, మంచి మాటలు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మీ కొరకే చదువుతాను. ఈ మంచి మాట చూడండి. ఇలా వ్రాసి ఉంది 3వ వచనంలో, ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము యెరూషలేము నుంచి యెహోవాకు బయలు వెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మన వెళుదుమరండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. రండి, మనం సియోనుకు వెళదాం. సియోనులో దేవుని మందిరం ఉంది, సియోను మందిరం. అక్కడికి వెళితే ఏం దొరుకుతుందో తెలుసా? తన మార్గముల విషయమై మనకు బోధిస్తాట. అమ్మ వింటున్నారా? ఆయన మార్గముల విషయమై బోధిస్తాడు. ఆయన త్రోవలలా నడుచుకోవాలో నేర్పిస్తాడు. లోకములో పాడు మార్గాలున్నాయి, లోకములో పాడు త్రోవలున్నాయి. దేవుని మందిరములోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సేవకుడు దేవుని మార్గాలు నీకు నేర్పిస్తాడు, దేవుని త్రోవలు నేర్పిస్తాడు. దేవుని మార్గాలు నీకు ఆశీర్వాదము తెచ్చే మార్గాలు, దేవుని మార్గాలు నీకు క్షేమాన్ని కలిగించే త్రోవలవి. రండి దేవుని మందిరానికి. అమ్మ, మందిరం అంటే అర్థమయ్యేలా చెప్పానుగా. ఈ మందిరం అది దొరుకుతుందట. 2వ సంగతి చెప్తాను చూడండి. దేవుని మందిరంలో ఏముంటుందో నేను ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం నుంచి ఇలా వ్రాసి ఉంది ఒక మాట, మీ కొరకే చదువుతున్నాను చూడండి. ఆ మంచి మాట కీర్తన గ్రంథం నుంచి ఇలా రాసి ఉంది. ఆ మాట మీ కొరకే చదివి వినిపిస్తాను చూడండి. 36వ కీర్తన ఇలా రాసి ఉంది. కీర్తన గ్రంథం నుంచి 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు, ఆనంద జలముల్లోనిది నీ వారికి త్రాగించుచున్నావు అన్నాడు. సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నారు. ఈ మందిరములో ఏదో సమృద్ధి, నీకు సంతృప్తినిచ్చేది ఏది ఇక్కడ ఉంది. అమ్మ వింటున్నారా? దేవుని మందిర సమృద్ధి వలన మీరు సంతృప్తి చెందుతారు. ఇప్పుడు బాగా అర్థమయ్యేలా చెప్తాను, వినండి. మనం నీటిలోంచి ఒక చేపను తీసి మన నాగవరపాడులో బస్తాల బియ్యం పెట్టి గింజలు పెట్టి చేప ఈ గింజలని తిని బాగా నువ్వు బలిసిపో అన్నామనుకోండి, చేపకే కానీ మాటలు వస్తే ఏమంటుంది? ఇన్ని గింజలు నాకెందుకండి? అమ్మ వింటున్నారా? ఈ గింజలు నాకెందుకు? ఇన్ని గింజలు మీరు పెట్టినా నాకు ఇక్కడ తృప్తి లేదు. నాకు ఎక్కడ తృప్తి ఉందో తెలుసా? నన్ను ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ వదిలేయండి, అక్కడ తృప్తిగా బతికేస్తాను. చేపను ఎక్కడి నుంచి తెచ్చాం? నీటిలో తెచ్చాం. దాని తృప్తి ఎక్కడుంది? నీటిలోనే ఉంది. ఇక్కడ మన ఊర్లో బస్తాలు భోజనం పెట్టినా దానికి తృప్తి ఉండదు. ఆకాశంలో ఎగిరే పక్షిని తెచ్చి పంజరములో పెట్టాం. పక్షి గారు నువ్వు బాగా గింజలు తిని దెమ్మకొక్కలాగా ఇంత అయిపో అని అన్నామనుకోండి, ఆ పక్షికి కానీ మాటలు వస్తే ఏముంటుందో తెలుసా? నన్ను ఎందుకంటే చంపుతారు, నన్ను ఎక్కడి నుంచి తెచ్చారు అక్కడ వదిలేయండి, అక్కడ తిరుగుతా ఒక చిన్న గింజ ఒక చిన్న పురుగు దొరికితే చాలు, తృప్తిగా ఉంటుంది నాకు. మీరు పెట్టిన బస్తాల భోజనం నాకు ఎక్కుతాయా అంటుంది. చేపకు తృప్తి నీటిలో ఉంది, పక్షికి తృప్తి ఆకాశంలో ఉంది. మరి మనిషికి ఎక్కడ ఉంది తృప్తి? నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి వచ్చేయాలి.
మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? మనము దేవుని మూలముగా పుట్టాము, దేవునిలో చెల్లించుచున్నాము, దేవునిలోనే బ్రతుకుతున్నాము. తిరిగి నువ్వు దేవునిలోనికి వస్తేనే నీకు తృప్తి దొరికేది. మందిరములోకి రా, దేవునిలోనికి చొచ్చుకుని రా. 2000 సంవత్సరాల కిందట కలువరి శిలువలో ప్రాణం పెట్టిన వాడు అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఒంటి నిండా గాయాలు పొంది మనమందరము ఆ గాయాల గుండా ఆయన లోపలికి రావడానికి ఒక గాయం, ఒక ద్వారములాగా చేసి పెట్టాడు. అందుకని ఒక భక్తుడు అంటాడు, యేసు పొందిన ప్రతి గాయము మనం దేవునిలోనికి రావడానికి అది ఒక ద్వారం. ఒక్కొక్క గాయములో అడుగు వేసి విశ్వాసంతో ఆయన రక్తములో తడిచి ముద్దాయి లోపలికి వచ్చావనుకో నీకిక్కడ సంతృప్తి ఉంది అంటున్నాడు. ఆయన మార్గముల విషయమై బోధ దొరుకుతుంది, ఆయన త్రోవల విషయమై ఇక్కడ నేర్పిస్తారు. ఈ మందిర సమృద్ధి వలన నీవు సంతృప్తి పొందవచ్చు. అమ్మ ఆలకిస్తున్నారా? ఏమండి, ఇంకొక మాట చెప్పి నేను ముగించిన. చూడండి, ఒక ఆయనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అబ్బాయి, ఏదైనా వరం కోరుకో, ఒకే వరం, ఎక్కువ కాదు, ఒక్క వరం కోరుకునే అవకాశం ఇస్తున్నాను అన్నాడు దేవుడు. అప్పుడు ఆయన ఒక వరం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడో చూపిస్తాను, ఎందుకు అది కోరుకున్నాడో కూడా చెప్పి ముగించేస్తాను. 27వ కీర్తన 4వ చరణం చూడండి, ముగించేస్తున్నా. 27:4 ఇలా రాసి ఉంది, చదువుతున్నాను చూడండి మిత్రులారా. చాలా మంచి మాట. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏంటంటే కోరుకున్న వరం? అప్పటికే అతను రాజు. ఓ దేవుడా, నా రాజ్యం యొక్క సరిహద్దుల విశాలపరచు అని కోరుకోవాలా. అప్పుడే సింహాసనం మీద కూర్చున్నాడు రాజుగా. దేవా, నా సింహాసనం స్థిరపరచుని వరం అడగల. అతని కొంత సైన్యం ఉంది. ఓ దేవా, నా సైన్యమును పెంచని అడగల, ధనము పెంచమని అడగలేదు. కానీ అతను అడిగిన వరం ఏంటో తెలుసా? నా జీవితకాలం అంతా నీ మందిరములో నివసించే వరము నాకు ఇవ్వంతే చాలు. నీ మందిరములో నీ మార్గాలు గూర్చిన బోధ నేర్చుకుంటాను నేను. నీ మందిరములో నీ త్రోవలు నేర్చుకుంటాను. నీ మందిర సమృద్ధి వలన సంతృప్తి నొందుతాను. నీ మందిరములో నీ ప్రసన్నత చూడగలుగుతాను. నీ మందిరములో నిన్ను గూర్చి ధ్యానం చేసుకోగలుగుతాను. నీ మందిరము నాకు క్షేమమిచ్చే చోటు అన్నాడు భక్తుడు. కనుక సోదరి స్నేహితులారా, ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసి నేను చెప్పిందంతా ఒక్కసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఏదేనుకు వచ్చాడు, మనుషులు ఉండనివ్వలా. షిలోహుకు వచ్చాడు, మనుషులు ఉండనివ్వలా. యెరూషలేముకు వచ్చాడు, మనుషులు ఉండనివ్వలా. యేసు క్రీస్తుగా వచ్చాడు, మనుషులు ఉండనివ్వలా. అందుకే ఆత్మగా మనుషుల దేహాల్లోనికి వచ్చి 2000 సంవత్సరాలుగా జీవించి ఆయన నమ్మిన వారి దేహాలను దేవాలయాలుగా మార్చి వాళ్ళు కదులుచున్న దేవాలయాలుగా చేసి ఈ కథలను దేవాలయంలోకి వాళ్ళు తెచ్చి ఈ స్థలములో తన తేజో మహిమ ఉంచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అమ్మ, అర్థమవుతుందా? ఇది దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన చోటు, ఇది భక్తి చేసే చోటు, ఇక్కడ విధులు నిర్వహించే చోటు, ఇక్కడ ఏమండి అమ్మ వింటున్నారా, ఇక్కడ మరణాలు కనబడే చోటు అని 4 సంగతుల మనసులో ఉంచుకొని రండి. దేవుని మార్గాల విషయమై నేర్చుకుందాం, దేవుని త్రోవలు నేర్చుకుందాం, అలాగని దేవుని ప్రసన్నతను చూద్దాం, దేవుని మందిర సమృద్ధి వల్ల సంతృప్తి నందుదాం, ధ్యానం చేయటం నేర్చుకుందాం. అటువంటి దీవెనకు ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి సహోదరుని యొక్క పరిచర్య, అతని విశ్వాసము ప్రయాస వలన ఒక చక్కని మందిరం మీ అందరి కొరకు ఇచ్చాడు. మీరు రావచ్చు. దీని కొరకు వచ్చే ముందు ఒక్క మాట, మీ హృదయాలను ఆయన కోరుతున్నాడు. మీ పాప శాపాల కొరకైనా మరణించినాడు. ఆయన దగ్గర పాపక్షమాపణ నుండి నీతిమంతులై దేవుని పిల్లలై దీంట్లోనికి వచ్చి మందిర ఆశీర్వాదాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ మందిర దీవెనలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. వినండి వినండి ప్రియమైన, ఆయన మందిరములో నివసించి మీరు ఈ మందిరములో నివసించి ఆయన్ని మీరు గణపరచండి. మీ జీవితాల్లో ఆయన జోక్యం చేసుకొని మిమ్మల్ని అన్ని విషయాలలో ఆయన గణపరుస్తాడు. అలాగ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఒక సంగతి చెప్తానే. నేను భక్తి నేర్చుకున్న తొలి రోజుల్లో ఒక మందిరం దగ్గర ఉండేవాడిని. ఆ మందిరంలో ఒక ఆయన చూస్తే భలే ముచ్చటగా ఉండేది. ఎందుకో తెలిసి ఆదివారం అందరికంటే ముందు వచ్చి మందిరం అంతా శుభ్రం చేసి అందరూ తాగేదానికి నీళ్లు పెట్టి బాగా సేవలు చేసేవాడు ఆయన.
వృత్తికేమో రిక్షా పుల్లరు, ఆయన రిక్షా తోలుకుంటాడు. నేను మా సేవకులు పాస్టర్ గారు తన్నాను, అయ్యగారు ఈ ప్రసాదం చూస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో, మందిర ప్రేమికుడు ఆయన అన్నాను. ఆయన అన్నాడు, అవును స్వామి, మందిరం అంటే ప్రేమే, మందిరంలో సేవ చేస్తాడు, కానీ ఆదివారం ఈయన్ని చేస్తాడు, కానీ ఆదివారం ఆయనకి భోజనం ఉండదు తెలుసా అన్నాడు. ఏమంటే ఎందుకని అన్నాను. ఆదివారం బండేయటం లేదు గనక అమ్మగారు ఇంట్లో భోజనం పెట్టదంట. మరి సోమవారం నుంచి శనివారం వరకు ఎవరు సంపాదిస్తే నువ్వు తింటున్నావు తల్లి? భర్త సంపాదిస్తూనే తింటున్నావుగా. ఆదివారం మందిరానికి వెళ్తానని బండయ్యనంటే ఆదివారం తిండి పెట్టదట. అసలు ఆవిడ సంగతి తరువాత తెలిసింది. మా విజయనగరం గెంచిపేటలో ఈ ప్రసాద్ భార్య అంటే ప్రతివాడికి అంత భయం, రాక్షసి, గంపనూరమ్మ. ఆవిడతో ఎవడు మాట్లాడలేడు, ఆమెతో దెబ్బలాట దిగలేడు. దెబ్బలాట దిగితే మగ ఆడని చూడదట, ఇట్లా చెంగిట్లా దోపి ఏమంటే అవతలను కొట్టడానికి కూడా వెనుకాడదట. అదిగా ప్రసాద్కు భయమే. నేను అన్నాను, అట్లయితే ఆదివారం నాతోనే ఉండమని చెప్తానండి, కొంచెం ఏదో బియ్యం వండుతా, నాతో కలిసి భోజనం చేస్తాడంటే నీకెందుకు కష్టం అన్నాడు. ఈయన ఏం పర్లేదండని ప్రసాద్ని అడిగాను. ప్రసాద్ నాతో కూడా భోజనం చేయొచ్చుగా ఆదివారం అంటే, మీకెందుకు స్వామిబాబు ఈ కష్టం అన్నాడు. ఏం పర్లేదు ప్రసాదు, నాకు ఎవరు సావాసం లేరు, ఏదో గ్లాస్ ఎక్కువ బియ్యం పెడతా, కొంచెం కూర చేస్తా, ఏదో చారు పెడతా, మన ఇద్దరు కలిసి భోజనం చేద్దాం సావాసం అన్నాను. అంటే ఇక మీ మాట కాదని లేదు బాబు, సరే అన్నాడు. మేము అలాగ ప్రతి ఆదివారం ఆ రిక్షా పుల్లర్ నేను కలిసి అట్లా భోజనం చేస్తూ దేవుని మాటలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత నా ఉద్యోగం వచ్చి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయా. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఊరికి ఏదో ఆఫీస్ పని మీద వచ్చాను. నేను రోడ్డు అవతల నిల్చున్న, అవతల వైపు మా ప్రసాద్ నిలబడ్డాడు. ప్రసాద్ లాగా ఉన్నాడు కానీ అలా అనిపించట్లేదు. ఎందుకంటే మా ప్రసాద్ రిక్షా పట్టుకొని ఒక మురికి టీ షర్ట్ వేసుకొని ఒక చిన్న హాఫ్ నెక్కర్ వేసుకొని రిక్షా తోలుకునేవాడు. ఈరోజు అలా కనబట్లా, ఫుల్ ప్యాంట్ వేసాడు, చేతిలో క్యారేజ్ పట్టుకున్నాడు, ఏదో డ్యూటీకి వెళ్తున్న బ్యాంక్ ఉద్యోగస్తుడిలా కనబడుతున్నాడు. మా ప్రసాద కాదని నేను చూస్తున్నా, మా స్వామిబాబా కాదని ఆయన చూస్తున్నాడు. మొత్తం చూపులు కలవగానే పరుగు నట్టించి వచ్చాడు. ఏం స్వామిబాబు చాలా రోజులైంది, 2 సంవత్సరాలు అయిపోయింది మిమ్మల్ని చూసి, బాగున్నారా, ఎక్కడున్నారంటే బాగున్నాను ప్రసాద్. ఏంటి ఈ గెటప్ ఏంటి అన్నా నేను, ఏంటి గెటప్ ఏంటి, ఏది నీ హాఫ్ నిక్కర్ ఏది, నీ షర్ట్ ఏది, రిక్షా ఏదంటే దేవుడు దీవించాడు స్వామిబాబు. నన్ను రైల్వేలో గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగం నాకు వచ్చింది. ఇక్కడ కోరుకుంటే డ్యూటీకి వెళ్తున్నాను, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్న బాబు అన్నాడు. తర్వాత మా పాస్టర్ గారు కలిశాను ఆ రోజు సాయంత్రం లోపుగా. ప్రసాద్ కూడా కలిశాడు పాస్టర్ గారు. అతను రైల్వేలో ఉద్యోగం వచ్చిందంట కదా అంటే, మా పాస్టర్ గారు నోట్లోంచి వచ్చిన మొదటి మాట ఏంటో తెలుసా, స్వామి మన దేవుడు అన్నమాట ఎంత నిజం, నన్ను గణపరచు వారిని నేను గణపరిచేదను, నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. ప్రసాద్ దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని గణపరిచిన వాడు గనక దేవుడు ఆయన గణపరిచాడు. ఆయన లాంటి వాళ్ళే చాలామంది ఉన్నారు, దేవుని తృణీకరించే వాళ్ళు తృణీకారమే పొందారు. నీ కళ్ళ ముందే కనబడుతుంది కదా అన్నాడు. నాగవరపాడు గ్రామ కాపురస్తులారా, దేవుని గణపరచడానికి, దేవుని మందిరంలోకి రావడానికి, దేవుని సేవించడానికి, దేవుని బిడ్డలు అవ్వడానికి, దైవాశీస్సులు పొందడానికి దేవుడు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు, మీకు మంచి సేవకుడిని ఇచ్చాడు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. కులము, జాతి, మతము, డబ్బు, చదువు, స్థాయి, అందం, చందాలు ఏం తేడా లేదు. మీరు సంతోషంగా మందిరంలోకి రావచ్చు, దేవుని మాటలు వినొచ్చు, దైవాశీస్సులు పొందొచ్చు. అట్టి దీవెనకు దేవుడు మిమ్మలను పాత్రులుగా చెయ్యునుగాక. ఆమెన్ చెప్తారా? అందరూ చెప్పండి గట్టిగా. అయితే ఒక్క మాట, తల వంచండి, కళ్ళు మూసుకోండి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి, నీవు చూపిన